అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి స్నాక్స్ అయితే మీ ముందుకు వచ్చిన, అది కూడా మడత చెక్కలు లేయర్స్గా చూడండి ఎంత బాగుంటాయో, క్రిస్పీగా. ఈవినింగ్ టైం టీ టైంలో తినవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లల స్నాక్ బాక్స్లో కూడా చాలా యూజ్ అవుతాయి. మీరు వీడియో చూసే ముందు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు మడత చెక్కలు ఎలా చేసుకోవాలో చూద్దాం. నేనైతే 1/2 kg మైదాపిండి తీసుకున్నా. మైదాపిండి తీసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి, అలాగే చిటికెడు వంట సోడా, కొన్ని నల్ల నువ్వులు వేసుకోవాలి. నల్ల నువ్వులు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి, దీంతో టేస్ట్ వస్తాయి. తర్వాత వేడివేడి నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నెయ్యి పిండిలో మొత్తం కలిసిపోయేటట్టు మంచిగా ఇలా రబ్ చేసుకుంటూ కలపాలి. పిండి అనేది పొడి పొడి కావాలి, మొత్తం నెయ్యి పిండిలో కలిసిపోవాలి. ఇది ఈవినింగ్ టైంలో టీలో తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు, పిల్లలకు కూడా స్నాక్ బాక్స్లో పెట్టుకోవచ్చు, అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, ఇలా పట్టుకుంటే ఇట్లా ముద్దలాగా రావాలి. ఇప్పుడు వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. కొన్ని వేసుకోవాలి వాటరు. ఆల్రెడీ నెయ్యి వేసినాం కాబట్టి నెయ్యితోటే సరిపోతుంది. నీళ్ళు మాత్రం కొన్నే పడతాయి, ఎక్కువ పట్టవు. ఇలా మంచిగా చపాతీ ముద్దలాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు అయితే పక్కకు పెట్టుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత మనము ఈ పిండిని మనం పూరీలు చేసుకుంటాం కదా, దానికన్నా చిన్న చిన్న బాల్స్ వేసుకోవాలి. ఈ సైజ్ అయితే సరిపోతుంది. అన్నీ ఇవే సైజులో అయితే చేసుకోవాలి. అన్నీ ఇలా చేసుకున్న తర్వాత ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా పొడి పిండి వేసుకొని ఒక్కొక్క బాల్ని తీసుకొని ఇలా మనం పూరీలాగా ఒత్తుకోవాలి. కొంచెం పలుచగా ఒత్తుకోవద్దు, మరీ పలుచగా ఒత్తుకోవద్దు, కొంచెం దొడ్డుగానే ఒత్తుకోవాలి. చూడండి, ఇంత సైజ్ సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా సమోసాలు ఎలా వేస్తామో అలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసిన తర్వాత ఇటు చివరన ఒత్తాలి, అంతే. ఇలా సమోసా టైప్లో ఒత్తుకోవాలి. ఒత్తిన తర్వాత ఇటు చివర ఒత్తాలి, ఎందుకంటే ఇవి ఒత్తకుంటే విడిపోతాయి. ఇలా ఒత్తుకుంటే చాలా మంచిగా వస్తాయి. ఇప్పుడు అన్నీ చేసుకుందాం. ఇలా అన్నీ చేసి రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకుందాం. నూనె ఎక్కువ హీట్ కావద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇవి ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ హీట్ అయితే లోపల పచ్చిగా అట్లే ఉంటుంది, పైననేమో క్రిస్పీగా ఉంటుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇదిగో 2 వైపులు అయితే కాలినాయి. స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇప్పుడు ఇవి క్రిస్పీ అయిన వరకు కాల్చుకోవాలి. మెత్తగా ఉంటే అంత టేస్ట్గా ఉండవు, అందుకని ఇలా మంచిగా 2 వైపులా కాల్చుకోవాలి. చూసిరు కదా, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని అయితే తీసుకుందాం. ప్లేట్లోకి అయితే తీసుకుందాం వీటిని. చూసారు కదా, ఎంతో సింపుల్గా మడత చెక్కలు అయితే ఇంట్లోనే చేసుకోవచ్చు. పొరలుగా వస్తాయి. చూడండి, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.